చేస్తున్నారు అనమాట. చూడండి గైస్, ఇక్కడ ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే ఇక్కడ చేస్తారంట. వావ్ వావ్ వావ్. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ పులి మీద అయితే కూర్చున్నారు గైస్. ఇక్కడ చాలా అంటే చాలా ఆసంగా ఉంది ఇక్కడ వినాయకుడు. అందుతో పాటు ఇంకా గైస్ చూస్తున్నారు గైస్, ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఒరిజినల్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. చాలా చాలా ఆసంగా గైస్. ఇక్కడైతే మన విగ్రహదాత అయితే మనకి డబ్బులు అయితే లెక్కించి అయితే మన విగ్రహానికి అయితే వాళ్ళకైతే పే చేస్తున్నారు. యోగేషనా ఇద్దరు దేకో అయితే మన విగ్రహాన్ని అయితే మన ట్రక్కులు అయితే ఎక్కిస్తున్నారు గైస్. చూడండి ఎలా ఎక్కిస్తున్నారో. మొత్తం అయితే వాళ్ళని ఎక్కి మనం, ఎందుకంటే మేము ఎక్కితే ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్ అవుతుందని చెప్పి అయితే నేను వాళ్ళని ఎక్కిందని చెప్తున్నాను. మన పక్క సీట్ లో కూడా వినాయకుడు అనేది కింద పడిపోయింది గైస్. ఆ భయంతోనైతే మేము విలన్ ఎక్కిమన్నా. చూడండి గైస్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మన వినాయకుని తేవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా అమ్మపురం రోడ్డు పక్కన అయితే ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా మన భద్రకాళి దేవుడైతే ఉంటాడు అన్నమాట. మా సంప్రదాయం కోసం అయితే మేము వెళ్లే ముందు దేవుని దర్శించుకొని అయితే వెళ్తాం. చూస్తున్నారు గైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రుతిక్ అఫీషియల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బీబీజే ఫ్రెండ్స్ గణపతి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మన భద్రకాళి గుడి దగ్గర అయితే మేము దర్శించుకొని అయితే మేము బండి అనేది స్టార్ట్ చేసినాము గణపతి తీసుకురావడానికి. వచ్చేసి ఇప్పుడైతే మేము వరంగల్ అయితే వెళ్తున్నాము. అక్కడ ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కటి విజువల్స్ చూపిస్తాను గైస్. ఎండ్ వరకు అయితే చూడండి. మనకు వచ్చేసి మన స్పాన్సర్ వినాయకుడు అన్న యోగేష్ అన్న వచ్చేసి ఇప్పుడు మన వినాయకునికి ప్రైస్ వచ్చేసి 30,000 అన్నమాట. ఇప్పుడైతే ఆడికి వెళ్తున్నాము. ఏం గణపతి తీసుకుంటున్నామో అదైతే సస్పెన్స్. మీరైతే ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, బాయ్ బాయ్. వెళ్తున్నాం గైస్. ఓకేనా గైస్? గైస్ చూస్తున్నారు గైస్, ఇప్పుడైతే మన వినాయకుడి షెడ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మంచి ఆసంలో అయితే మన గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో ఇక్కడ బాగా కనబడుతుంది గైస్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మట్టి విగ్రహాలతోనైతే ఇక్కడ చూస్తున్నట్టు చూడండి గైస్. ఇక్కడ ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే ఇక్కడ చేస్తారంట. వావ్ వావ్ వావ్. చూస్తున్నారు గైస్ ఎలా ఉన్నాయో. చిన్న విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి గైస్. మీరు కూడా ఎండ్ వరకు చూడండి. ఏది నచ్చిందో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి గైస్. ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం అంటే ఆసమ్ గా ఉన్నది గైస్. చాలా బాగున్నాయి. గైస్ ఇక్కడ చూడండి, వీళ్ళు వినాయకుని తీసుకెళ్తున్నారు. వేరే వాళ్ళ వినాయకుడు అయితే తీసుకెళ్తున్నారు. మొత్తం వాళ్ళు చిక్కులు అన్నమాట చేసేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ పులి మీద అయితే కూర్చున్నారు గైస్. ఇక్కడ చాలా అంటే చాలా ఆసంగా ఉంది ఇక్కడ వినాయకుడు. అందుతో పాటు ఇంకా వేరే వినాయకుడు కూడా చేస్తాను. గైస్ చూస్తున్నారు గైస్, ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఒరిజినల్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. చాలా చాలా ఆసంగా ఉంది గైస్. పంచ కూడా మనకైతే ఒరిజినల్ పంచ అన్నమాట. ఇది చూడండి.
ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి మనకి బొజ్జ వినాయకుడు అయితే ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నట్టయితే ఇక్కడ బొజ్జ వినాయకుడు అయితే ఉన్నాడు. చాలా అంటే చాలా ఆసంగా ఉన్నాడు, కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తము మట్టి విగ్రహాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను. మా వినాయకుడు అయితే ఇంకా మీకైతే చూపించలేదు, నేను కూడా చూడలేదు. ఆ సస్పెన్స్ అన్నమాట. మీకైతే లాస్ట్ కి అయితే చూపిస్తాను మా వినాయకుడు. గైస్ ఇక్కడ చూడండి బాల గణేష ఇలా ఉన్నాడు అంటే చాలా ఆసంగా ఉన్నాడు గైస్. బాల వినాయకుడు చాలా ముద్దుగా ఉన్నాడు. గైస్ ఇది చూస్తున్నట్టయితే మనకు వచ్చేసి శివుడు అన్నమాట. చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాడు, చాలా పెద్దగా ఉంది, ఆసంగా ఉంది గైస్. ఇది వచ్చేసి బుక్ అయింది అన్నమాట. మా వినాయకుడు అయితే చూపిస్తాను. రుద్రాక్షలతో అయితే ఒరిజినల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒరిజినల్ రుద్రాక్షలు అన్నమాట. ఇవి వచ్చేసి మొత్తం అయితే ఒరిజినల్ ఫినిషింగ్ తోనైతే మన క్లాత్ ఆ పంచే ప్రతి ఒక్కటి అయితే ఒరిజినల్ ఫినిషింగ్ అన్నమాట. గైస్ ఇది చూస్తున్నట్టయితే మనకి గుర్రాల మీద అయితే కూర్చొని ఉన్నది గైస్. ఇది వచ్చేసి సస్పెన్స్ అన్నమాట. ఈ అన్నిట్లో చూపించాను కదా, ఈ అన్నిట్లో ఏది తీసుకుంటో నాకైతే తెలియదు. లాస్ట్ కి మనకి ట్రక్లు అయితే ఎక్కించేటప్పుడు అయితే మీకైతే చెప్తాను. ఓకేనా గైస్? ఓకే భయ్యా. హాయ్ సాయి శివ. హాయ్ శివ క్యాషియర్ అన్న, గణపతి స్పాన్సర్ అన్న. హాయ్ హాయ్ బోలో గైస్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మా విగ్రహానికి అయితే పూజ చేసి అయితే మేము కదిలిస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మన విగ్రహం బయటికి తీస్తున్నారు. మన విగ్రహం తీయడానికి అయితే మన అడ్డున్న విగ్రహాలు మొత్తం అయితే పక్కకు తొలగిస్తున్నారు అన్నమాట. మన స్పాన్సర్ యోగేష్ అన్న అయితే పూజ చేసి కదిలిస్తున్నారు అన్నమాట. ఇప్పుడైతే అగరబత్తులు అయితే ముట్టించి మన యూత్ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. మన వినాయకుడు షెడ్ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళంతా. योगेश भाई राइट ఇప్పుడు చూసినట్టే మన విగ్రహం అయితే బయటికి అయితే తీస్తున్నారు అన్నమాట. వీళ్ళు షెడ్ వాళ్ళు అయితే మనకి మంచి వర్క్ అయితే చేస్తున్నారు అన్నమాట. గైస్ చూస్తున్నట్టయితే మన గణపతి అయితే బయటికి అయితే వస్తున్నారు చూడండి గైస్. వావ్ ఆసంగా ఉంది గైస్. మన రుద్ర రూపంతో అయితే మనకి కనిపిస్తుంది కదా గైస్. మన వినాయకుడు బయటకు వచ్చినాక ఇంకా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది గైస్. ఇప్పుడైతే ఎంత మంది మన విగ్రహాన్ని అయితే గుంజుతున్నారు చూడండి గైస్. గైస్ చూస్తున్నదైతే మొత్తానికి అయితే మన గణపతి అయితే బయటకి అయితే వచ్చినది చూడండి గైస్. ఇప్పుడు మనమైతే ట్రక్ లోకి అయితే ఎక్కిస్తున్నాము. చాలా అంటే చాలా ఆసంగా ఉంది. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ అయితే కామెంట్ చేయండి గైస్. గైస్ ఇక్కడైతే మన విగ్రహదాత అయితే మనకి డబ్బులు అయితే లెక్కించి అయితే మన విగ్రహానికి అయితే వాళ్ళకైతే పే చేస్తున్నారు. యోగేషనా ఇద్దరు దేకో అయితే మన విగ్రహాన్ని అయితే మన ట్రక్కులు అయితే ఎక్కిస్తున్నారు గైస్. చూడండి ఎలా ఎక్కిస్తున్నారో. మొత్తం అయితే వాళ్ళని ఎక్కి మనం, ఎందుకంటే మేము ఎక్కితే ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్ అవుతుందని చెప్పి అయితే నేను వాళ్ళని ఎక్కిందని చెప్తున్నాను. మన పక్క సెట్ లో కూడా వినాయకుడు అనేది కింద పడిపోయింది గైస్. ఆ భయంతోనైతే మేము విలన్ ఎక్కి మనం చూడండి.
అంతే. రుతిక్ అఫీషియల్ బ్లాగ్స్, రుతిక్ అఫీషియల్ బ్లాగ్స్. గైస్ మొత్తానికి అయితే మా విగ్రహం అయితే సేఫ్ గా అయితే పైకి అయితే ఎక్కింది. ఇక మనకి చుక్కలు అనేది మన చెట్టు కాడికి వెళ్ళిన తర్వాత ఎలా దింపేది అలా అది అది వేరే అది కష్టం అనేది చెప్పుకోవచ్చు. ఆడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఎలా వస్తుందో ప్రతి ఒక్కరికి చూపిస్తాను గైస్. ఎండ్ వరకు చూడండి. మొత్తానికి అయితే మా వినాయకుడు సేఫ్ అయిపోయాడు. ఓకే గైస్, ఇప్పుడు పక్కనైతే ఇంతకుముందు చెప్పినాను కదా, అది వచ్చేసి విగ్రహం పడిపోయింది. ఆడికైతే వెళ్ళి అది కూడా చూస్తాను, చూడండి గైస్. పెద్దది మడుగు చిన్నది శాత